పశ్చిమ బెంగాల్లో జరిగిన ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం హత్యను ఖండిస్తూ శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జీవనజ్యోతి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం హత్యను ఖండిస్తూ శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జీవనజ్యోతి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి కిరాతకంగా అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐఎంఏ యూనియన్ డాక్టర్స్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్ జె రాజు, శ్రీనివాసరాజు, మువ్వ రామారావు, ఇతర డాక్టర్లు, కాంపౌండర్లు, స్టాఫ్ నర్సులు తదితరులు పాల్గొన్నారు. మేడం మీరు కొంచెం మహిళలపై జరిగే అత్యాచారాలను ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. ముఖ్యంగా డాక్టర్ వృత్తి అంటే దైవంతో సమానం. అటువంటి స్థానాలు పోసే డాక్టర్లని నిందితులు బలి తీసుకున్నారంటే అటువంటి వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. దానికి ఆ మద్దతు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ యొక్క బాధను ఖచ్చితంగా ప్రభుత్వానికి వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ డాక్టర్, దేశంలో ఉన్నటువంటి ఒక ఎలైట్ సెక్షన్ లో ఉన్నటువంటి ఒక అమ్మాయి అత్యంత నిస్సహాయ స్థితిలో దీనంగా చంపేయబడి ఈ అత్యాచారాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలా. ఈ విషయాలు తలుచుకుంటేనే రక్తం ఉడికిపోతుంది లోపల. వారం నుంచి దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు, సిబ్బంది, ఈ విషయం చదివినటువంటి సామాజిక ఉద్యమకారులు, సోషల్ మీడియా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి ఇంత అత్యంతమైన పటిష్టమైన హాస్పిటల్లోనే ఒక డాక్టర్కి ఇలా జరిగితే అసలు ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలకి, దేశంలో ఉన్నటువంటి మహిళలకి రక్షణ ఎక్కడుంది? ఇది ఒక డాక్టర్ సమస్య కాదు. డిగ్రీ కాలేజ్ చదువుకున్నటువంటి అమ్మాయిలు ఉన్నారు, పీజీ కాలేజ్ చదువుకున్నటువంటి అమ్మాయిలు, నర్సింగ్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరి మీద కూడా ఎప్పుడో ఒకసారి వృత్తి ధర్మం నిర్వర్తిస్తుండగా, నువ్వు టీచర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లేకుంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళొచ్చు, నిన్ను ఎవరు అంటే శారీరకంగా బలహీనురాలైనంత మాత్రాన అత్యంత పాశవికంగా హత్య చేసేటువంటి, అత్యాచారం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఖండాన్ని, దుర్మార్గమైన సంఘటనని మనం అందరం ఖండించాలని, దానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఈరోజు ఓపీ సేవలు నిలిపివేసి ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయమని చెప్పి పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా మిర్యాలగూడలో ఐఎంఏ ఈ కార్యక్రమానికి కలుపుకుంది. సో దీనికి మీరందరూ పార్టిసిపేట్ చేశారు. మనందరం ఆర్టీఓ గారికి మెమోరాండం ఇవ్వాలి. ఎందుకు మనం మీద రోడ్ల మీదకి వచ్చి గొంతెత్తి అరిచాము, అసలు మన బాధ ఏంటి, దాని గురించి మనం ఆర్టీఓ గారికి తెలియజేస్తే ఆయన తన పై అధికారులకు తెలియజేయడము, ఇది దేశం మొత్తం మీద ఈరోజు ఒక ప్రకంపనలాగా వ్యాపించాలి. ఏదో ఒక న్యాయం బాధితురాలకి జరగాలి. దాంతో పాటు ఇంకొకసారి ఎక్కడ వర్క్ ప్లేస్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కాపాడడానికి చేయవలసిన ప్రయత్నం అంతా కూడా చేయాలి. దానికి సంబంధించి సేఫ్ జోన్స్ అని హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందికి సేఫ్ జోన్స్ అంటే 3 అంచెల భద్రత రక్షణ కల్పించాలి. మేము చనిపోయేటువంటి పేషెంట్లకు వైద్యం చేసే టైంలో మా మీద దాడులు జరిగితే మేము ఎవరికి చెప్పుకోవాలి? అది అక్కడ అత్యంత దారుణమైనటువంటి విషయం అన్నమాట. సో ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టి మనమందరం ఆర్డీఓ గారికి వినతి పత్రం అందించి ఇక్కడి నుంచి డిస్పర్స్ అవుదాము. డాక్టర్ సరితా రెడ్డి, సెక్రటరీ ఆఫ్ ఐఎంఏ మిర్యాలగూడ. కలకత్తాలో ఎక్కడో తగిన మహిళల గురించి ఇక్కడ ఉన్న అన్ని సంఘాల వాళ్ళు, ముఖ్యంగా డాక్టర్ జీవనజ్యోతి గారు గత ఈ ఇన్సిడెంట్ తెలిసిన దగ్గర నుంచి కూడా అందరూ డాక్టర్లు వ్యక్తిగతంగా ఫోన్ చేసి అన్ని వ్యవస్థలకు, మెడికల్ షాప్ వాళ్ళకు, ల్యాబ్ వాళ్ళకు, స్కూళ్ళకి ఫోన్ చేసి
ఒక మహిళగా విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చినందుకు చాలా బిజీగా ఉండే మరి వాళ్ళ టీం అందరికీ, సరిత గారికి, జ్యోతి గారికి, మీనా గారికి, ఇందులో సభ్యులందరికీ నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మనము ప్రపంచ దేశాలతో పోల్చుకున్నట్టు ఏది ఉంటే మరి మనము మన దేశము పేరే భారత మాత అని పిలుచుకుంటున్నాం. మనది పాతకాలం లోపట పోచమ్మ మన దేవత, పోలేరమ్మ మన దేవత, మైసమ్మ మన దేవత, అందరూ ఎల్లమ్మ మన దేవత. అంతా కొన్ని వేల సంవత్సరాలలో మహిళను మనం గౌరవించుకుంటున్నాం. ఇప్పటి కూడా పక్కనే ఎల్లమ్మది ఉన్నది. నిన్నగాక మనం ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నాం, బోనాల పండుగలు జరుపుకుంటున్నాం. కానీ ఇంత తల్లిగా మాతగా భారతదేశాన్ని పిలుచుకున్నా కూడా కొందరి వ్యక్తుల కారణంగా మన భారతదేశము ప్రపంచంలోట ప్రతి 2-3 నిమిషాలకు ఒక స్త్రీపై లైంగిక దాడి జరుగుతున్నది. ఎక్కడో బస్సులో జరుగుతుంది, ఉద్యోగం చేసే దగ్గర జరుగుతుంది, స్కూళ్ళల్లో జరుగుతుంది, ప్రతి చోట కూడా జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు వాళ్ళ హక్కుల కోసము మన రాజ్యాంగము ఎన్ని హక్కులు ఇచ్చినా, ఎంత పర్సంటేజ్ ఇచ్చినా ఎడ్యుకేషన్ తక్కువైంది కాబట్టి మనము ఈ అన్ని దాడులకు లోనవుతున్నాము. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా దీన్ని అంతగా పట్టించుకోవటం లేదు. వాళ్ళ ఎజెండా లోపట మరి 33% రిజర్వేషన్ ఎప్పుడో ఇస్తామని 2010లో చెప్పినటువంటి రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు అక్కడే అట్టెక్కింది. రేపు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా మరి పోయిన గవర్నమెంట్ లోనైతే ఒక మహిళా మంత్రినే లేకుండానే 5 సంవత్సరాలు తెలంగాణ మరి మహిళలకు హక్కులు లేకుండా పోయింది. కాబట్టి ఈ రోజు నాడు మనమందరము కలకత్తాలో ఉన్నటువంటి ఆ మహిళకు ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేస్తూ, ఖచ్చితంగా దోషులు 4-5 ఆమె శరీరం లోపల 180 ml వీర్యం ఉన్నదనేటువంటిది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్తుంది. కాబట్టి మినిమము 5 నుంచి ఒక సెక్సువల్ యాక్ట్ లోపల మాక్సిమం 10 ml మించి వీర్యం రాదు. కానీ 150 ml వీర్యం వచ్చినట్టు ఆమె శరీరంలో ఉన్నట్టు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్తుంది. కాబట్టి ఆమెను 10 మంది లైంగిక దాడి చేసి చంపేశారన్నటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ అక్కడ మరి మమతా బెనర్జీ ఒక ఫైర్ బ్రాండ్ లేడీ ఉండి కూడా ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళకు ఉరిశిక్ష వేయాలనేటువంటిది వస్తుంది. కాబట్టి మరి వారి యొక్క ఆశలకు భంగం కలగకుండా అందరికీ న్యాయం చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సంఘానికి, ప్రతి మహిళకు, ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైనటువంటి